జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఏం చేసినా కేసీఆర్, బీఆర్ఎస్, మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులే తమ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. బీఆర్ఎస్ 50,000 మెజార్టీతో గెలుస్తోంది అంటున్నటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పల్లా రాజేశ్వర రెడ్డి గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మీ పార్టీకి సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఎర్రగడ్డ డివిజన్ లో ఖచ్చితమైన మెజార్టీ వస్తుంది. వాళ్ళు అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఓటర్లందరినీ కూడా చీరలు ఇచ్చి, కుక్కర్లు ఇచ్చి, కుట్టు మిషన్లు ఇచ్చి, 5,000 రూపాయలు ఓటుకి ఇచ్చి మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చేస్తున్నారు. ఎవరేది చేసినా కేసీఆర్ గారు చేసిన పనులు, ఆ ప్రభుత్వం చేసిన పనులు, గోపీనాథ్ గారు చేసిన పనులు, వీటితో ఖచ్చితంగా ఈ యొక్క ఎర్రగడ్డనే అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ బ్రహ్మాండంగా 50,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాం సీట్. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇళ్లలో కాస్త డబ్బులు దొరుకుతున్నాయి అన్నట్లుగా మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి మేము మాట్లాడడం కాదు, రాత్రి కూడా వాళ్ళే పోయినరు, చూసే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళే చివరికి 12 మూటలు ఉన్నాయని చెప్పేసి ఒక్క మూట కూడా ఇవ్వకుండా ఎవరు పంచుకుండ్రు, ఏం చేసిండ్రు చెప్పి తెలియాలి. మా మీద కూడా ఇలా మరి జనార్దన్ రెడ్డి గారు, రవీంద్రరావు గారు ఇంటికి వచ్చి చెక్ చేసిండ్రు. కానీ చివరికి ఏం దొరికింది? మా దగ్గర ఏం దొరకలే. వాళ్ళ దగ్గర దొరకడానికి మీడియా లోపలి పోనీయలే. అంటే ఏందన్నట్టు ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వం వాళ్ళకి మా సహకరించిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మాగంటి గోపీనాథ్ చాలా మంచి పనులు చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ సమస్యలు, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద అది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి అనేది మేము 10 సంవత్సరంలో ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా వేసింది గోపీనాథ్ గారే. మీరు ఏ మూల తీసుకున్నా కూడా శిలాఫలకం ఉంటుంది, ఎంత పని ఎప్పుడు చేసింది గోపీనాథ్ గారు అని చెప్పి కూడా క్లియర్ గా ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం గోపీనాథ్ గారి నాయకత్వంలో చేసిన పనులు కొనసాగాలంటే మళ్ళా గోపీనాథ్ గారి సతీమణి గెలవాల్సిన అవసరం ఉన్నది. చివరిగా చెప్పండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి మీ తరపున ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా అభివృద్ధి కావాలంటే, ఇంతకుముందున్న అభివృద్ధి కొనసాగాలంటే ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీనే గెలవాలి. కాంగ్రెస్ పార్టీ భయంతో పనిచేయడానికి కూడా ఖచ్చితంగా ఈ గెలుపు అనేది దోహదపడుతుంది. సో ఇది పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి ఉంటుంది అని అయితే చెప్పడం జరుగుతూ ఉంది. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.